నంద్యాలకు చెందిన ప్రముఖ చిత్రకారుడు చింతపల్లి కోటేష్ తన ప్రతిభతో మరోసారి అందరినీ ఆశ్చర్యపరిచారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం పురస్కరించుకుని టెంకాయ మీద 620 సూక్ష్మ చిత్రాలు గీశారు. 6 గంటలు శ్రమించి వాటర్ కలర్ పెయింట్స్తో చెట్లు, కొండలు, కోనలు, ఎగిరే గువ్వలు, పక్షులు, జంతువులు, నదీ జలాలు, నీటిలో నివసించే జలచరాలతో పాటు కరువు ఎలా ఉంటుందో చిత్రం గీసి చూపించారు. పర్యావరణం అనేది ప్రతి జీవరాశికి జీవన ఆధారమని, కానీ మనుషులు తమ స్వార్థం కోసం పర్యావరణం నాశనం చేస్తారని తెలిపారు. పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రతి సంవత్సరం ఏదో ఒక చిత్రం గీస్తారని, ఈసారి కూడా అలాగే వేశారన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం పురస్కరించుకొని ఒక వినూత్నంగా చిత్రం వేశాను. టెంకాయ మీద అంటే టెంకాయ చుట్టూ 620 సూక్ష్మ చిత్రాలు వేశాను. అంటే ఇది మైక్రో బ్రష్లతో వాటర్ కలర్స్ పెయింటింగ్తో వేశాను. ఈ చిత్రం వేయడానికి 6 గంటల సమయం పట్టింది. నేను వేసిన ఈ చిత్రంలో ప్రకృతి అంటే పర్యావరణం బాగుంటే ఎలా ఉంటుంది అని చూపించాను. అదే పర్యావరణం క్షామం అంటే కరువు ఉంటే ఎలా ఉంటుంది చిత్రంలో చూపించాను. పర్యావరణంలో చెట్లు, భూమి, ఆకాశం అన్నీ ఉన్నట్లు, అలాగే పశువులు, జంతువులు, పక్షులు, నదీ జలాలలో జీవరాశులు అంటే స్వేచ్ఛగా ఉన్నట్లు, అంటే ప్రకృతి సోయగాన్ని చూసి గుణదేవత సంతోషంగా ఉన్నట్లు చేశాను. అంటే పర్యావరణము అంటే బాగుంటే అందరూ బాగుంటారు, అన్ని జీవరాశులు బాగుంటాయి అనే విధంగా